నిజంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు ఓట్ల కోసం కులం, మతం, ప్రాంతం అని చెప్పి విభజించి రాజకీయాలు చేసే నాయకులు చూసాం. ఓట్ల కోసం ప్రాంతాల మధ్య విభేదాలను సృష్టించాలని చూసాం. ఓట్ల కోసం మనుషుల మధ్య విభేదాలు సృష్టించాలని చూసాం. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లా తయారైపోయిందంటే ఇష్యూస్ పక్కన పెట్టేసేసి, రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు పక్కన పెట్టేసేసి, ప్రజల కష్ట నష్టాలను పక్కన పెట్టేసేసి కేవలం రాజకీయ స్వార్థం కోసమే ఈరోజు రాజకీయ నాయకులు పాకులాడుతున్నట్టు కనపడుతుంది. ఈ మాట అనకూడదు, కానీ నిజంగా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు పొద్దున్నే లేచినప్పటి నుంచి ఏదో కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలా, కూటమి ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరికించాలా, దేంట్లో దాంట్లో ఇరికించాలన్న మాయలో, లేకపోతే ఆ భ్రమలో ఈరోజు ప్రతిదీ కులానికి అంటగట్టడం, ప్రతిదీ మతానికి అంటగట్టడం, ప్రతిదీ ఈరోజు కులానికి, మతానికి, ప్రాంతానికి అంటగట్టి ఈరోజు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. జరుగుతున్న సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, ప్రతిదీ. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. ఈరోజు ఏ సంఘటన చూసుకున్నా కూడా దాన్ని తీసుకొచ్చి ఏదో రకంగా కులానికి, మతానికి అంటగట్టడం. దీనికోసమైనా మీరు ఉన్నది ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాల. ఈరోజు ఒక తప్పు చేశారు, దాన్ని సరిదిద్దుకునే ప్రాసెస్ లో ఇన్ని తప్పులు చేసుకుంటా, ఇంతమందిని బదనాం చేస్తా, ఇంతమందిని ఈరోజు అనవసరంగా రెచ్చగొడతా, ఇంతమందిని ఈరోజు అనవసరంగా లాగుతా, ఇలాంటి రాజకీయాలు చేయాలా? అధికారం ఉన్నప్పుడు ఎలాగో పని చేయలేదు, అధికారం పోయిన తర్వాత ఈరోజు కనీసం ఎందుకు అధికారం పోయిందో అని రెట్రోస్పెక్ట్ చేసుకోలేదు. పోనీ ఈ రోజు కన్నా మారి ఏదైనా రాజకీయం చేస్తారంటే అది చేయట్లేదు. మీరు నమ్ముకున్న సిద్ధాంతం వల్ల ఒక్కటే ఏందిరా అంటే కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టాలా, ఎలా అయినా ఓటు బ్యాంకు రాజకీయం చేయాలా. దీనికోసం మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నట్టు కనపడుతుంది. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు నిజంగా మీరు ప్రతిపక్ష హోదా కోరుకుంటే, నిజంగానే ప్రజల్లో తిరుగుతున్నామని మీరు విశ్వసిస్తే, నిజంగానే మీరు ప్రజల పక్షాన నిలబడుతున్నామని చెప్పి మీరు నమ్మితే, ఈరోజు నిజంగానే రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని మీరు అంటున్నారు కదా, మరి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయగానే ఇదేం పంచాయతీలయ్యా? పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రెస్ మీట్లు పెడితే ఏ నాయకుడు కూడా వాళ్ళు మాట్లాడే మాట మీద క్లారిటీ ఉండదు. అధికార ప్రతినిధులకైతే మీడియా ఛానళ్ళకు వచ్చి బూతు పురాణం, ప్రెస్ మీట్లు పెడితే వైఎస్ఆర్సీపీ నాయకులు బూతులు మాట్లాడడం, జైలుకు పోయించిన నాయకులు బూతులు మాట్లాడడం. ఏంది పరిస్థితి? ఏంది దౌర్భాగ్యం? ఎందుకు ఇంత దరిద్రమైన రాజకీయాలు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కోసం పని చేస్తోంది. వీలైతే సహాయం చేయండి, లేకపోతే మీ పని మీరు చేసుకోండి. రాబోయే ఎలక్షన్లో ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు పని చేశారు, ఎవరు పని చేయలేదని. మీరు చేసిన పని ప్రజలు నచ్చకనే కదా 150 స్థానం నుంచి 11 స్థానాలు తీసుకొచ్చి పెట్టారు. మరి ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? ఎందుకు మీరు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? అంటే ఖచ్చితంగా మీకు ఏంద్రా అంటే ఈరోజు రాజకీయ స్వార్థంతో, కేవలం మీ రాజకీయ లాభం కోసం, కేవలం మీ అధికార దాహంతో ఈరోజు రాష్ట్రంలో లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. రాష్ట్రంలో ఈరోజు ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో యూత్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు ప్రశాంతంగా ఉంటే మీకు నచ్చట్లేదు. ఇంత దారుణమైన పరిస్థితుల, ఇంత దారుణమైన రాజకీయాల, ఇంత కుట్ర రాజకీయాల ఎందుకు స్వామి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీరు పార్టీ నడుపుతున్నారా, లేకపోతే ఇలాంటి పనికిమాలిన నాయకులందరినీ పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయడానికి మీరు పార్టీ నడుపుతున్నారా? ప్రజల పక్షాన్ని నిలబడతారా, లేకపోతే ఇలాగే రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారా? ఎందుకు స్వామి అసలు మీరు ఇంత దారుణం? ఆలోచించుకోండి ఒకసారి. మీరు చేస్తున్న పనులు ప్రజలకు నచ్చట్లేదు, మీరు చేసే పనులు. ప్రజలు ఆల్రెడీ మిమ్మల్ని ఏమంటారు, ఆల్రెడీ వ్యతిరేకించినారు. ఎందుకు వ్యతిరేకించారో ఆలోచించుకోవాలి కదా. అది ఆలోచించుకోకుండా ఇదేంటి రోజు పొద్దున్న లేచినప్పటి నుంచి కులం, మతం, ప్రాంతం అని చెప్పి విద్వేషాలు రెచ్చగొడతా, ప్రజల మధ్యలో చిచ్చులు పెడతా, ప్రజల మధ్యలో అనవసరంగా లేనిపోని రాద్ధాంతం చేయిస్తా, ఇంత దుర్మార్గంగా రాజకీయాలు చేయాలా? అధికారం పోయినా కూడా మీకు మనసు ఏమంటారు ప్రశాంతంగా ఉండట్లేదు అనుకుంటా ఏదో రకంగా ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్రంలో ప్రజల మధ్య అలజడి సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నట్టు కనపడుతుంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ మీరు చేసే పనులు చూస్తున్నారు, మరొక్కసారి కూడా గుణపాఠం చెప్తారు. థ్యాంక్ యూ.